హాయ్ అండి, నేను నాగలక్ష్మి అండి. ఈరోజు స్వీట్ ఐటమ్ అండి. ఇవి మరమరాలతో స్వీట్ అండి. ఇవ్వండి ఇలా మనము చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మరమరాలతో స్వీట్ చేస్తానండి ఈరోజు. సూపర్గా ఉంటాయండి. దానికి సంబంధించినవి అన్నీ చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగుంటాయండి ఇలా చూపినా. ఇప్పుడు దీనికి సంబంధించినవి అన్నీ చూపిస్తానండి. ఇవ్వండి ఇలా ఇప్పుడు దీనికి సంబంధించినవి అన్నీ చూపిస్తాను. మరమరాలతో స్వీట్ అండి, చాలా బాగుంటాయి. పిల్లలకి అట్లా చేసి పెట్టుకోవచ్చు. పొయ్యి అంటించుకున్నాం, బాండి పెట్టుకున్నానండి. మరమరాలు వేసుకున్నాము. ఈ కప్పుతో నేను 4 కప్పులు తీసుకున్నానండి. ఇదే కప్పుతో కప్పుడు చక్కెర తీసుకున్నాను, పంచదార, ఇన్ని జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు తీసుకున్నానండి. మరమరాలన్నీ పోసుకుని వేపుకున్నాం. జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకున్నాం. కలుపుకుంటా వేపుకోవాలండి. బాగా వేపుకోవాలండి. ఇగో ఇట్లా మనము ఇట్లా నలుపుగానే ఇట్లా నలిగిపోవాలండి. ఇట్లా నలిగిపోవాలి. మిక్సీలో పిండిలాగా పెట్టుకోవాలండి. మిక్సీలో పెట్టుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. ఇగో నలిగిపోతుంది. ఇంతేనండి. ఇట్లాగే పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. నేను ఇక్కడ కప్పుడు పాలు తీసుకున్నానండి. ఈ పాలలో చక్కెర వేసుకుని కరిగేదాకా మనం గంటితో తిప్పుకోవాలి. ఇంతేనండి, కరిగిద్ది. ఇవ్వండి నేను మిక్సీ ఆడుకున్నానండి, పొడి చేసుకున్నాను. ఇట్లా చేసుకోవాలి. నేను 4 కప్పులు తీసుకుంటే 1 కప్పుకి వచ్చిందండి. ఈ ప్యాకెట్లు అండి, మిల్క్ ప్యాకెట్లు. ఈ పొడి కాడ చేసుకుంటున్నానండి నేను. చాలా బాగుంటాయండి. పంచదార కరిగిపోయిందండి. నేను కాసి చల్లార్చుకున్న పాలేనండి. ఈ పాలలో చక్కెర వేసుకుని కలుపుకోవాలి. మామూలుగా మిక్సీ అయినా పెట్టుకోవచ్చండి, పొడిలాగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పొడి వేసుకున్నాము. దీంట్లో మరమరాలు పొడి అండి, మిల్క్ పౌడర్ కాడ వేసుకున్నామండి. దీంట్లోనే ఈ 2 కలుపుకున్నామండి. చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. చేతితో కలుపుకున్నామండి, గడ్డి తీసి ముద్దలే నెయ్యి అద్దుకుని ముద్దలాగా, చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. మనము చపాతీ బండ మీద వేసుకుని కలుపుకున్నాం. ఇప్పుడు 2 ముద్దలుగా డివైడ్ చేసుకున్నామండి. పక్కన పెట్టుకున్నాం. కలర్ అండి, ఫుడ్ కలరు. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కలుపుకోవాలి చక్కగా కలిసేటట్టు. చపాతీలాగా ఇది రుద్దుకోవాలండి. ఇట్లా బారికే చక్కగా చపాతీలాగా బారికే రుద్దుకోవాలి. ఇదిగండి ఇంకో ముద్ద ఇట్లా పెట్టుకోవాలి. కవర్ పెట్టుకోవాలండి. కవర్తో మనము ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ పాటిని కవర్ పాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా 10 నిమిషాలండి. 10 నిమిషాలు పెట్టుకుంటే చక్కగా మనకి కోసుకుంటాకి బరిపి ముక్కలాగా వస్తాయి. ఇవ్వండి ఐటమ్ చాలా బాగుంటుందండి. స్వీటు చాలా